హెచ్సియు ఇష్యూను బీఆర్ఎస్ ఇంకా అలాగే పట్టుకుని వేలాడటం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తీర్పు ఎలా వస్తుందన్నది రాజకీయ వర్గాలతో పాటు పర్యావరణ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు నోరు మెదపటం లేదు. బీఆర్ఎస్ మాత్రం రాజకీయం కొనసాగిస్తుంది. మునిపటి ఫైర్ కొనసాగించకపోయినా హెచ్సియు అంశంపై మాట్లాడుతూనే ఉండటం చర్చనీయాంశమవుతుంది. హెచ్సియు స్టూడెంట్స్ లో కొద్ది మంది నుంచి మాత్రమే బీఆర్ఎస్ కు మద్దతు వస్తుంది. మెజార్టీగా ఆ పార్టీని స్టూడెంట్స్ విశ్వసించటం లేదు. ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రవేశాన్ని హెచ్సియు గుర్తింపు విద్యార్థి సంఘం తిరస్కరిస్తుంది. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని తేల్చి చెబుతున్నారు. అయినా బీఆర్ఎస్ ఈ వ్యవహారంలో స్టూడెంట్స్ మద్దతును క్యాష్ చేసుకునేందుకు విఫలయత్నం చేసింది. అయినా కేటీఆర్ తగ్గడం లేదు. దీని వెనుక పెద్ద రాజకీయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్సియు ల్యాండ్ లో 130 ఎకరాలను కేసీఆర్ టీఎన్జీఓ కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వాటా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే రాజకీయం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.